రాష్ట్రంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. బంగాళాఖాతంలో ద్రోణి ఆవర్తనాలు బలహీనపడడంతో వర్షాలు తగ్గినట్టు తెలిపారు అధికారులు. మరో 10 రోజులు ఎండల తీవ్రత ఉంటుందని చెప్పారు. ఇక మొన్నటి వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం తగ్గింది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. శ్రీశైలం వరదతో సాగర్ నిండు కుండను తలపిస్తోంది. రేపు సాగర్ గేట్లు ఎత్తనున్నారు మంత్రి ఉత్తమ్. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఆవర్తనం పూర్తిగా బలహీనపడ్డాయని, ఈ ప్రభావంతో వారం 10 రోజులు రాష్ట్రంలో వర్షాలు కురిసే ఛాన్స్ లేదని తెలిపారు అధికారులు. ఎండల వల్ల క్యూమిలోనింబస్ మేఘాలు ఏర్పడి సాయంత్రం సమయంలో అక్కడక్కడ జల్లులు పడతాయన్నారు. అలాగే రాష్ట్రమంతటా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ఒక అల్పపీడనం ఏర్పడింది. ఈ అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా మారింది. ఇది వాయుగుండంగా మారడంతో మనకి ఇక్కడ ఉన్న ఉపరితల ఆవర్తనం వెళ్ళి దీంతో మెర్జ్ అయిపోయింది. అలాగే ఇటు నుంచి నడుస్తున్న ద్రోణి కూడా ఇలా కొంచెం పైకి మూవ్ అయితే అంతే. రెండు కూడా మనకు అనుకూల పరిస్థితులు రెండు కూడా మన తెలంగాణ భూభాగం నుంచి దూరంగా జరిగిపోవడం వల్ల మనకి మళ్ళీ గాళ్ళు వేగం పెరిగిపోయింది. మనకి మళ్ళీ క్లౌడ్ ఫార్మేషన్ తగ్గిపోయింది, రెయిన్ఫాల్ తగ్గిపోయింది. ఇది కారణం. మొన్నటిదాకా కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో లోటు వర్షపాతం గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం 1% లోటు కొనసాగుతోంది. 16 జిల్లాల్లో లోటు వర్షపాతం ఉండగా 17 జిల్లాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 48, మేడ్చల్ మల్కాజ్గిరిలో 31, మంచిర్యాలలో 30, హైదరాబాద్లో 15% లోటు కొనసాగుతోంది. ఇక మహబూబ్ నగర్ లో 50% అత్యధిక వర్షపాతం, నారాయణపేటలో 38, నాగర్ కర్నూల్లో 37% అత్యధిక వర్షపాతం రికార్డ్ అయింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం దగ్గర ప్రాణహిత, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గోదావరి పుష్కరఘాట్ల దగ్గర 9.8 మీటర్ల ఎత్తులో నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో 85 గేట్లు ఎత్తి 5,25,930 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. రాష్ట్రంలో ప్రాజెక్టులకు వరద కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ కు భారీగా నీళ్లొస్తున్నాయి. 68,516 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. అవుట్ఫ్లో 638 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1072 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80 టీఎంసీలకు ప్రస్తుతం 27 టీఎంసీల నీళ్లున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 2,42,727 క్యూసెక్కుల వరద వస్తోంది. జూరాల నుంచి 1,48,279 క్యూసెక్కులు, సుంకేశ్ల నుంచి 94,455 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తోంది. దీంతో 4 రేడియల్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని సాగర్కు వదులుతున్నారు అధికారులు. 1,75,156 క్యూసెక్కుల నీళ్లను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు, ప్రస్తుతం 882 అడుగులకు నీళ్లు చేరాయి. నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా 203 టీఎంసీల నీరుంది. శ్రీశైలం నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ నిండు కుండను తలపిస్తోంది. 1,50,000 క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. దీంతో రేపు గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 9 గంటలకు మంత్రి ఉత్తమ్ 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని విడుదల చేయనున్నారు.